హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఇవాళ బోర్ కొడుతుందని యూట్యూబ్ చూస్తున్నా. యూట్యూబ్ చూస్తుంటే అనామిక రీల్స్ వచ్చినాయి. సరే, ఈ రెసిపీ ఏదో కొంచెం వెరైటీగా ఉంది, అది మేము కూడా చేయలేదు, మా సైడ్ ఎవరు చేయలేదు ఇప్పటికొచ్చి. సరే ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని ట్రై చేస్తున్నా. ఈ రెసిపీకి 14 లక్షల లైక్స్ వచ్చాయి. ఇది నిజంగా ఎంత టేస్టీగా ఉంటుందా? సరే మనం కూడా చేసి చూద్దాం. మనము ఆ అనామిక వీడియో చూసినట్టు అన్ని ఐటమ్స్ మనం సెట్ చేసుకున్నాం. స్టార్టింగ్ వంకాయకి ఆయిల్ రాసి వెల్లుల్లిపాయలు పెడదాం. సో మీకు చెప్పినట్టు వంకాయలు క్లీన్ చేసి ఆయిల్ రాస్తున్నాం. ఇప్పుడు వంకాయకి ఘాట్లు పెట్టి వెల్లుల్లిపాయలు పెడదాం. ఇప్పుడు మనం వంకాయలకి వెల్లుల్లిపాయలు పెట్టేసాం. ఇప్పుడు గ్యాస్ మీద కాలుద్దాం. మీ దగ్గర గ్రిల్ ఉంటే కనుక గ్రిల్ మీద పెట్టుకోండి, నా దగ్గర లేదు కాబట్టి సో నేను డైరెక్ట్ పెట్టేస్తున్నా. నేను డైరెక్ట్గా ఇలా కాల్చేస్తున్నాను. మీ దగ్గర గ్రిల్ ఉంటే కనుక గ్రిల్ మీద కాల్చుకోండి, నా దగ్గర లేదు కాబట్టి ఇలా పెట్టేస్తున్నా. సో అవి నేను గ్యాస్ మీద పెట్టేస్తాను. ఈలోపు టమాటాకి ఆయిల్ వేసేద్దాం. వంకాయలు చూసారా ఎలా కాలిపోయాయో? సో నాకు ఇవి కాలడానికి 6 నిమిషాలు పట్టింది. సేమ్ టమాటాలు కూడా అలాగే చేయాలి, కానీ నాకు గ్రిల్ లేని వల్ల ఇలా చేస్తున్నాను. మీకు గ్రిల్ ఉంటే కంపల్సరీ గ్రిల్ మీద పెట్టుకోండి. అన్నిట్లో సరిగ్గా అవ్వట్లేదని ఇట్లా కాలుస్తున్నా. చూసారా ఎలా కాలిపోయినాయో? ఇప్పుడు ఇవి తొక్క తీసి చిన్న చిన్ని ముక్కల కింద పేస్ట్ చేసుకోవాలి. అది మిక్సీలో పెడితే బాగా పేస్ట్ అయిపోద్దని ఇది చాకుతో కోసుకోవాలి, అది మీకు నేను చూపిస్తాను. వంకాయ పూర్తిగా చల్లారాక ఇలా తొక్క తీసుకోండి. వంకాయ చల్లారాక ఇలా ముక్కల కింద కోసుకోవాలి. సో టమాటా కూడా సేమ్ ఇంతే, రెండు మిక్స్ చేసుకోవాలి. తర్వాత వంకాయ టమాటా చూసారా ఎలా పేస్ట్ చేసానో? ఈ రెండు కలిపేయాలి ఇలాగా. ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, ఇలా కలిపేసుకున్నాక మిక్సీలో కొత్తిమీర, అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ మిక్సీ పట్టాలి మెత్తగా. సో మీకు చెప్పిన ఐటమ్స్ ఇవి. ఇప్పుడు మిక్సీ పడతాను, పట్టాక పేస్ట్ ఎలా ఉండాలో చూపిస్తాను. మీకు చెప్పినట్టు పేస్ట్ ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేయాలి, నేను ఇందాక మీకు చూపించడం మర్చిపోయా. ఇలా కోసుకోండి. ఫైనల్గా గ్యాస్ వెలిగించుకున్నాం, దాని మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోయాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిని చూసారా? ఇప్పుడు ఇందాక మనం పేస్ట్గా చేసుకున్నాం కొత్తిమీర, వెల్లుల్లిపాయ, అల్లం, అది వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిపోయాక ఇప్పుడు వేరుశనగ వేయాలి. వేరుశనగ నూనెలో వేగాక పసుపు, కారం, సాల్ట్ వేసుకోవాలి. ధనియాల పొడి, అవి వేసుకున్నాక నూనెలో బాగా మగ్గాలి. మగ్గాక వేసుకోవాలి. ఇందాక నేను టమాటా వంకాయ చూపించాను చూసారా, అవి వేసుకోవాలి. మసాలాలు అవి బాగా మగ్గినాయి. మీకు ముందుగా నేను పేస్ట్ చేసుకున్నవి చూపించాను కదా, అవి వేసేద్దాం. వేసేసాక అటు ఇటు కదిపి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం.
ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేద్దాం. వేసేసాక ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుదాం. ఫైనల్గా మరాఠీ స్టైల్లో వంకాయ టమాటా పచ్చడి అయిపోయింది. ఇంకా దింపేస్తాం స్టవ్ ఆపేసి. సో కొంచెం టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లా మీ సత్య.